డాక్టర్ ఏమైందిరా బ్రో? ఆ రాక్షసులు ఏం చేశారేంటో, డాక్టర్ స్పృహలో లేరు, పల్స్ అయితే కొట్టుకుంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళు. శేఖర్, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే సార్, కానీ చంద్రముఖి. నువ్వు చంద్రముఖి గురించి ఆలోచించక శేఖర్, మేము చూసుకుంటాం. వెళ్ళి శేఖర్, ఫాస్ట్. పదో శేఖర్. చిరుబాబు జాగ్రత్త, తొందరగా వెళ్ళండి, జాగ్రత్త. ఇన్నాళ్ళు నీ మీద కోపం ఉండేది చంద్రముఖి, కానీ ఈరోజు నీ చెల్లెల మీద కర్రతో దాడి చేసి అఖిలక్కని కాపాడావు. నీ సాహసానికి హ్యాట్స్ ఆఫ్. నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. ఈ డాక్టర్ కళ్ళు తెరిచాడు అంటే నా గుట్టంతా చెప్పేస్తాడు. ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మా అఖిల, పద వెళ్దాం. ఆంటీ వెళ్దాం పద. పదండి ఆంటీ. రామ్మా. ట్వంటీ 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టండి. రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే డాక్టర్. డాక్టర్, సారీ మిస్టర్ శేఖర్, అతను స్పృహలోకి రావట్లేదు. ప్రాణాలతో అయితే ఉంటాడు కదా డాక్టర్? ఆయన కూడా డాక్టరే, ప్లీజ్ సేవ్ హిమ్. దేవా గారు ఫోన్ చేసి చెప్పారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. డాక్టర్, ఏం జరిగిందంటారు? గొంతు దగ్గర శ్వాసనాళాలు బ్లాక్ అయ్యాయి. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. స్పృహస్తే గాని మాట్లాడలేడు. అతను బతకాలి డాక్టర్. అతను చెప్పే నిజం వల్ల ఒక కుటుంబానికి ఏ హాని జరగకుండా ఉంటుంది. వెంటిలేటర్ మీద ఉంచగలం. అప్పటికీ రియాక్ట్ అవుతాడేమో చూద్దాం. పేషెంట్కి సంబంధించినవి ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. డాక్టర్, మీరు కోలుకొని నిజం చెప్తే కట్టం లేని ఫ్యామిలీకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. పద్దెనిమిది అంకెలున్నాయి. దేనికి సంబంధించి రాసి ఉంటారు? దేవా సార్ని అడగాలి. ఫోన్ చేయకుండా ఇంటికే వెళ్ళి చూపిస్తాను. అందర్నీ హాల్లోకి రమ్మని చెప్పి సైలెంట్ గా ఉన్నారేంటి బావగారు? ఈ నిశ్శబ్దానికి సంకేతం ఏంటి? యుద్ధం మొదలవబోతోంది భవానీ. అవునఖిల, అప్పటిదాకా పాండవులతో పరాచకాలాడిన కౌరవుల్ని మట్టుబెట్టడానికి కురుక్షేత్రం ఎలా జరిగిందో, ఇప్పుడు మన సహనాన్ని పరీక్షించిన నీలాంబరి మీద కూడా యుద్ధం జరగబోతోంది. నీలాంబరి మీద మాత్రమే కాదు డాడ్, నీలాంబరికి సహాయం చేస్తున్న వ్యక్తి మీద కూడా. వాట్?
ఏంటి బ్రో నువ్వనేది? నీలాంబరి కాకుండా శత్రువులు ఇంకెవరున్నారు? నువ్వే చెప్పాలమ్మా చంద్రముఖి. మారిపోయావని నమ్మి ఇంటికి తీసుకొచ్చాం. రక్త సంబంధం ఐ మీన్ పక్షపాతంతో నువ్వు ఇండైరెక్ట్ గా నీ చెల్లెలికి హెల్ప్ చేయట్లేదు కదా. నా కంఠంలో ప్రాణముండగా అలాంటి పని చేయను. అనుమానించడానికి కూడా సిగ్గే అలాంటి. చంద్రముఖికి అలాంటి ఆలోచన రాదు. బ్రో నువ్వు చెప్పు, నీ అంచనా ప్రకారం నీలాంబరికి ఎవరు హెల్ప్ చేస్తుంటారు? నేను కాదు చెప్పాల్సిందే, అమ్మా. మీ అమ్మ ఆన్సర్ ఇవ్వాలా? ఎస్ డాడ్. చెప్పమ్మా, ఆ డాక్టర్ నాకెందుకు ఫోన్ చేసి మీ అమ్మగారి గురించి నిజం చెప్పాలన్నాడు? ఇంట్లో నుంచి బయటికెళ్ళి నువ్వు ఆ నీలాంబరికి అంత ఈజీగా ఎలా దొరికిపోయావు? మొబైల్ నీ దగ్గరే ఉందా? మాకెవరికి కిడ్నాప్ అయినట్టు కూడా కాల్ గానీ మెసేజ్ గానీ చేయలేదు. వీటన్నిటికీ సమాధానం దొరికితేనే నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది. డాక్టర్ హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఆయనేం చెప్పలేడా దేవా? చెప్పలేడు. చావు బతుకుల్లో ఉన్నాడు. బతుకుతాడో లేదో తెలీదు. కోలుకుని నిజం చెప్పే వాళ్ళ కోసం ఎదురు చూడడం కన్నా ఎదురుగా ఉన్న అమ్మ నిజం చెప్తే చాలదా చంద్రముఖి? ఏం చెప్పాలి పెద్దబాబు? నువ్వు ఏది దాచిపెట్టినా దాని వెనక జరుగుతున్న కుట్రను అంచనా వేయలేం. అవునంటీ, దీన్ని బట్టి చూస్తే నీలాంబర్ వెనక ఎవరో ఉన్నారనిపిస్తుంది. తను డాక్టర్ని తీసుకెళ్ళిందే అందుకనిపిస్తుంది. మేం ఫాలో అయ్యి దేవా వాళ్ళని రప్పించాక అక్కడ చూస్తే మీరున్నారు. మిమ్మల్నైతే ఏం చేయలేదు, బాగానే ఉన్నారు. కానీ నీలాంబర్కి హెల్ప్ చేస్తున్న వ్యక్తి అక్కడ లేదు. ఏమై ఉంటారా అన్నది నా డౌట్. ఆలోచిస్తుంటే నా బుర్ర పాడైపోతుంది. నీలాంబరి నన్ను కలవడానికి అలా చేసింది. మామ్, నీలాంబరి నిన్ను కలవాలని ఆ, తన తెలివేంటో అక్కడే నిరూపించుకోవాలనుకుంది చిన్నబాబు. నన్ను కిడ్నాప్ చేసి అక్కడికి పార్వతిని చంద్రముఖిని రప్పించుకోవాలనుకుంది. తన ప్రాణాలు కాపాడుకోవడానికే ఇలా స్కెచ్ వేసింది. డాక్టర్ని కూడా అందుకే అక్కడికి తీసుకొచ్చుంటారు. మీరొచ్చి నన్ను సేవ్ చేశారు, కానీ డాక్టర్ని మాత్రం కాపాడలేకపోయారు. డాక్టర్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందాంటీ? ఓ, ఏ హాస్పిటల్? ఏదైతే ఏంటక్కా, అలాంటి వాళ్ళు ఇలాగే అనుభవిస్తారు. నీలాంబరి హెల్ప్ చేయమంటే చేసేయడమేనా? పిచ్చిదానా, నేను హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని ఆ డాక్టర్ని లేపేద్దామనుకుంటే నువ్వట్టు పడుతున్నావేంటి? నీలాంబరి పిచ్చిదక్కా, పులినే కిడ్నాప్ చేసింది. నీ గురించి దానికి తెలీదు.
బతకడం కష్టం అంటున్నారు నో సార్. శేఖర్, ఎంత ఖర్చైనా పర్లేదు, డాక్టర్ బతకాలి. మీరు చెప్పారని చెప్పాను సార్. సిన్సియర్గా ట్రై చేస్తున్నారు. టైంకి వీడొచ్చి టాపిక్ డైవర్ట్ అయిపోయింది. థ్యాంక్ గాడ్. డాక్టర్ ఏమంటున్నారు శేఖర్? మాట కూడా సరిగా రావడం లేదు. స్మోక్ వల్ల అలా అయ్యుండొచ్చు అంటున్నారు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. అయ్యో, అలా అయితే పాపం కష్టమే కదా. అవును, ఇంతకీ ఏ హాస్పిటల్? ఏఎన్ఆర్ హాస్పిటల్లో ఉన్నాడు మేడం. ఓ, అక్కడ మంచి డాక్టర్సే ఉన్నారు. తన టైం బాగాలేకపోతే ఏం చేస్తాం అఖిల? అడ్రస్ తెలిసింది కదా, వాడి టైంకి అయిపోయినట్టే. ఇంకా ఆధారాలు ఏం దొరకలేదా శేఖర్? మొబైల్ అయితే లాగేసుకున్నారు సార్. ప్యాంట్ జేబులో ఇదిగో ఈ పేపర్ దొరికింది సార్. 18 నెంబర్స్ రాసున్నాయి సార్. బ్యాంక్ నెంబర్ అయితే 16 అంకెలే ఉంటాయి. 18 అంకెలు రాశారంటే ఏమై ఉంటుంది? డాక్టర్ ప్రాణాలతో బయటపడితే గాని అసలు విషయం తెలీదు. కరెక్ట్. ముందు మనం ఆ పని మీద ఉండాలి. చంద్రముఖి, నువ్వు రెస్ట్ తీసుకో. ఐశ్వర్య, చంద్రముఖి లోపలికి తీసుకెళ్ళు. అలాగే ఆంటీ, పద. అక్కా, ఆలోచిస్తే నీకేమనిపిస్తుంది? ఏమీ అంతుపట్టడం లేదు, చిరాగ్గా ఉంది. శేఖర్ రా. వస్తాను సార్. ఓకే శేఖర్. సార్, డాక్టర్ నా హాస్పిటల్లో ఉంచకండి. సార్ ఇప్పటికిప్పుడు మార్చేయండి శేఖర్. మార్చినట్టు మహి కూడా తెలియకూడదు. ఓకే సార్. రాస్కెల్, గొంతు నొక్కిన ఆ డాక్టర్ ఇంకా బతికే ఉన్నాడంటే వాడికి ఎంత ఆయుష్ ఉందో. అది కేవలం నిమిషాల వరకే ఉండాలి. గంట కూడా దాటకూడదు అంటే ఊపిరి ఆగిపోవాలి. ఈలోపే దేవాకి ఆ డాక్టర్ జేబులో దొరికిన నెంబర్ ఏంటో కనుక్కోవాలి. హలో ఆంటీ. డాక్టర్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అనుకున్నానంటీ. వాణ్ణి మన వాళ్ళు ఎంత వెతికినా దొరకలేదంటే బ్రతికిపోయుంటాడనుకున్నా. ఈ పనైనా సరిగ్గా చెయ్యి. దేవాకేదో ఆధారం దొరికిందని డౌట్గా ఉంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ నోరు కళ్ళు మూయించు. ఇంకెప్పటికీ తెరవకూడదు. కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటే తీసుకొస్తానంటీ. ప్రాణాలతో అక్కర్లేదు, చంపే నీలాంబరి. చెప్పారు కదా ఆంటీ, వెంటనే ఆ పనిని పూర్తి చేసుకొని మీకు కాల్ చేస్తాను. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందాంటీ? నీలాంబరిని చంపేసేయ్. ఆంటీ? అవును, చంపేసేయ్. ఆ నీలాంబరిని చంపేసేయ్.
అంటే ఏమంటున్నారు మీరు? నన్ను టార్గెట్ చేసింది. అలాంటిది భూమి మీద ఉండకూడదు. నీలాంబర్ని చంపాకే నాకు కాల్ చేయి. హలో, నాకు ఫోన్ చేసి డాక్టర్ని చెప్పమని, మళ్ళీ నీలాంబర్ని చెప్పమని నాకు చెప్పడం ఏంటి? ఓకే, ఎస్, ఆంటీ ఉన్న దగ్గరికి ఎవరో వచ్చుంటారు. అందుకే అనుమానం రాకుండా మాట మార్చుంటుంది. అర్థమైందా ఆంటీ? అర్థమయ్యింది. మీ పని పూర్తి చేసేస్తా. అఖిల, ఏమండి, మీరెప్పుడొచ్చారు? మీరేం వినలేదు కదా? విన్నాను అఖిల. ముందు కన్ఫ్యూజ్ అయ్యాను. నీలాంబరికే ఎవరినో చంపమని చెప్పావనుకున్నాను. సరిగ్గా వెళ్ళలేదనుకుంటా. నీలాంబరినే చంపమని చెప్పావు. అవునండి, పెద్దబాబుకి డాక్టర్ పాకెట్లో ఏదో నెంబర్ దొరికిందట. ఆ ఆధారం ఏంటో మీరు తెలుసుకోవాలి. పిల్లలు ఆవేశపడి ఆపరేషన్ పేరుతో దూకుడుగా వ్యవహరిస్తారు. వాళ్ళకేదైనా అయితే నేను తట్టుకోలేనండి. ఆ పనిది మనమే చేద్దామండి. ఏమంటారు? కరెక్ట్ అఖిల. వాళ్ల చేతులకి రక్తం మరకలు అంటకూడదు. ఈ సమస్యని మనమే సాల్వ్ చేయాలి. తండ్రిగా బిడ్డల భవిష్యత్తు గురించి కేర్ తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళు దీర్ఘాయుష్తో ఉండాలి అంటే వాళ్ళు ఆవేశపడకుండా మనమే ఆలోచిస్తూ అడుగు వెయ్యాలి. నువ్వు కంగారు పడద్దు అఖిల, నేను చూసుకుంటాను కదా. పెద్దబాబు దగ్గర ఉన్న ఆధారం ఏంటో సైలెంట్ గా నేను కనుక్కొని చెప్తాను. ఓకేనా? చంద్రముఖి, మహి, ఏంటి మహి? తప్పుగా అనుకోకు. ఒక్కసారి నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని టచ్ చేయొచ్చా? సంతోషంగా అడగాల్సింది పోయి కంగారు పడతావేంటి మహి? తప్పేం లేదు. ఇంకా బిడ్డ కదలికలు సరిగా తెలీదు మహి. ఇంకో నెలైతే అప్పుడు కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తాయి. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నెల రోజులు త్వరగానే గడిచిపోతాయి చంద్రముఖి. సిన్బాబ్ గారు, మీరు మాట్లాడితే చంద్రముఖిని విశ్రాంతి తీసుకోనీయకుండా చేస్తున్నారు. పాలటికొచ్చాను, తాగు చంద్రముఖి. మా వదిలికి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. చూసావా, కడుపులో ఉన్న బిడ్డ ఆకలి గురించి కూడా ఆలోచిస్తుంది. ఇంటి పెద్ద కోడలంటే అన్ని బాధ్యతలు మోస్తుంది మహి. వదిన, ఐశ్వర్యకు అనుమానం రాకుండా ఉండాలంటే చంద్రముఖికి కావాల్సినవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అవన్నీ నేను చూసుకుంటాను సిన్బాబు గారు, మీరు గాబరా పడకండి. మహి, ఐశ్వర్య వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు మహి? చంద్రముఖి ఉంది కదా, మొహమాట పడొద్దు, నిక్షేపంగా ఉండమని చెప్తున్నాను. అవును సిన్నమ్మాయి గారు, సినబాబు గారికి జాగ్రత్త ఎక్కువ కదా. నువ్వు మాత్రమే మహిని మెచ్చుకుంటావు పార్వతి. దొరకలేదా? దొరికితే నిన్ను వెతుకుంటూ నేనెందుకు వస్తాను? నువ్వు సరిగ్గా చూసుండవులే కానీ పద. నువ్వు పాలు తాగు చంద్రముఖి. అలాగే.